మన పూర్వీకులు అడవిలో ప్రతి చెట్టుకి ఒక కథ చెప్పేవారు. అలాంటి ఒక చెట్టు ఈరోజు మనం చూడబోతున్నాం. దీని పేరు బ్రిడేలియా రెట్యూసా. ఇంగ్లీష్లో స్పైనస్ కైనో ట్రీ అని పిలుస్తారు. మన తెలుగు నేలల్లో దీన్ని కొరమద్ది అని, ముండ్లమద్ది అని పిలుస్తారు. ముండ్ల మధ్య ఆ పేరు వినగానే ఒక విషయం అర్థమైపోతుంది కదా, ఈ చెట్టుకు ముళ్ళుంటాయని. నిజమే. చెట్టు చిన్నగా ఉన్నప్పుడు కాండం మీద పులిగూరు ఆకారంలో, శంఖాకారంలో బలమైన ముళ్ళు పెరుగుతాయి. శత్రువుల నుంచి తనను తాను రక్షించుకోవడానికే ప్రకృతి ఈ చెట్టుకిచ్చిన వరమిది. చెట్టు పెద్దదయ్యే కొద్దీ మాత్రం ఈ ముళ్ళు క్రమంగా తగ్గిపోతాయి. ఈ చెట్టును మనం తెలుగులో కోరమద్ది అని పిలుస్తూ ఉంటాం. సైంటిఫిక్గా బ్రిడలియా రెట్యూస్ అని పిలుస్తూ ఉంటాం. మర్చిపోయాను మళ్ళీ సరే తర్వాత సరే ఇవైతే మీకు చెప్తాను వినండి. తర్వాత చెప్పిన వచ్చినప్పుడు ఇది యంగ్ ఉన్నప్పుడు చెట్టు ఇంతలా అయితే మొదలు 15-20 మీటర్ల వరకు హైట్ పెరుగుతుంటుంది, మధ్య చెట్లా పెరుగుతుంటుంది. సో అంత ఉన్నప్పుడు మనకి కూరలు కనిపించవు. అంటే మీకు డౌట్ రావచ్చు, కూర మధ్య కూరలు ఏమి ఉంటాయి అంటారా. సో యంగ్ ఉన్నప్పుడు చెట్టు ఏజ్ అనేది చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఇవి ముండ్లు ఇవి కూరల్లాగా ఉంటాయి కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. సైంటిఫిక్ అయితే ఒక పేరు ఉంటుంది, బ్రిడలియా రెట్యూస్ అని పిలుస్తుంటాం. ఇది కూడా చాలా వరకు అరుదుగా కనిపిస్తుంటుంది. దీని పాపులేషన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. క్లియరా? ఇంకేమన్నా అంటే చిన్నతనంలో పోరాడి పెద్దయ్యాక శాంతించే ఒక యోధుల్లా ఉందే ఈ చెట్టు కథ. సరిగ్గా చెప్పారు. అందుకే మన ఆయుర్వేద గ్రంథాలు, ముఖ్యంగా భావప్రకాశ నిఘంటువు, ఈ చెట్టుకు ఒక అద్భుతమైన సంస్కృత నామమిచ్చాయి: ఏకవీర. ఏకవీర అంటే ఒంటరి వీరుడని కదా. అవును, తన కాండంపై ఒంటరిగా ధైర్యంగా నిలబడే ముల్ల వీరత్వాన్ని బట్టి ఈ పేరు వచ్చింది. ఇంకా దీనికి ఆసన, మహావీర, సువారిక, పాషాణభేద అనే పేర్లు కూడా ఉన్నాయి. ప్రతి పేరు వెనుక ఒక కథ ఉన్నట్టుంది. మరి ఈ చెట్టాకుల కాయలు ఎలా ఉంటాయి? దీని ఆకులు వెడల్పుగా పచ్చగా ఉంటాయి. కొమ్మల చివర గుత్తులుగా గుండ్రని కాయలు కాస్తాయి. ఇవి పక్వానికి వచ్చేసరికి ముదురు ఊదా రంగులోకి, కొన్నిసార్లు నల్లటి రంగులోకి మారుతాయి. ఇంత అందమైన చెట్టుకు ఔషధ గుణాలు కూడా ఉంటాయా? ఎంతో ఉన్నాయి. ఆయుర్వేదంలో దీని బెరడు, ఆకులు వాతపు నొప్పులకు, కీళ్ల నొప్పులకు గొప్ప ఔషధంగా వాడతారు. కీళ్ళ నొప్పులతో బాధపడేవారికి ఇది శుభవార్త లాంటిదే. అంతేకాదు, దీని బెరడుతో చేసిన కషాయం, పేస్ట్ను దీర్ఘకాలిక గాయాలకు, చర్మ వ్యాధులకు సాంప్రదాయ వైద్యంలో వాడుతుంటారు. మరి ఈ రోజులో అందర్నీ భయపెడుతున్న మధుమేహం గురించి ఏమైనా ఉందా? ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయుర్వేద పరిశోధనల ప్రకారం బ్రిడేలియా బెరడు రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తుందని తేలింది. అద్భుతం. మరి జీర్ణక్రియ సమస్యలు కూడా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా. పొట్ట ఉబ్బరం, విరేచనాలు, కడుపు నొప్పి నివారణకు దీని వేరుసారాన్ని నాటు వైద్యంలో వాడతారు. ఇది కేవలం మనుషులకే కాదు కదా, పశువులకు కూడా ఉపయోగపడుతుందని విన్నాను. అవును, గ్రామీణ భారతదేశంలో పశువుల కాళ్లకు వచ్చే గాయాలకు, వ్యాధులకు ఈ చెట్టు బెరడును దంచి కట్టుకట్టడం ఒక పురాతన సాంప్రదాయం. అంటే ఇది మన పశు సంపదకు కూడా ఒక సహజ వైద్యురా? సరిగ్గా. మరో విశేషం ఏంటంటే, పూర్వకాలంలో రైతులు తమ పొలాల చుట్టూ రక్షణ కంచెగా ఈ చెట్టును పెంచేవారు. దాని బలమైన ముళ్ళు సహజమైన కంచెలా పనిచేసేవి. ముళ్ళే రక్షణ కవచంగా మారాయన్నమాట. ఇంకా ఒక ఆసక్తికరమైన ఉపయోగం: దీని బెరడులో టానిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పూర్వీకులు బట్టలకు రంగులు అద్దడానికి, తోలును శుద్ధి చేయడానికి దీన్ని వాడేవారు. ఔషధం, రక్షణ, రంగు, తోలు పరిశ్రమ, ఒక్క చెట్టులో ఎన్ని ఉపయోగాలో కదా. అందుకే మన పూర్వీకులు ప్రతి చెట్టును దైవంతో సమానంగా చూసేవారు. ఏకవీర వృక్షంలాంటి చెట్లు మన ఆయుర్వేద వారసత్వానికి సజీవ సాక్ష్యాలు. ఇలాంటి అమూల్యమైన వృక్ష సంపదను కాపాడుకోవడం, మన ముందు తరాలకు అందించడం మన బాధ్యత. ప్రకృతి ఇచ్చిన ఈ వరాలను గుర్తించి, గౌరవించి, పరిరక్షించుకుందాం. కోరమద్ది, ఏకవీర, ఈ పేర్లెన్నైనా దాని విలువ ఒక్కటే. ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఔషధనిది. ధన్యవాదాలు.